రెగ్యులర్గా జాబ్ ఏం చేస్తామని ఒకరోజు ఒక మెరుపు లాంటి ఐడియా, అదే బిజినెస్. వావ్, ఏ బిజినెస్ చేయాలి? వెంటనే యూట్యూబ్లో వెతికేసరికి ఒక మహానుభావుడు మార్కెట్లో స్పేస్ చూడమన్నాడు. సో వెంటనే బెండేసుకుని ఊరంతా తిరిగేసరికి మార్కెట్లో ఎక్కడైనా స్పేస్ ఉందేమో చూసా, కానీ స్పేస్ దొరకలేదు. అక్కడ స్పేస్ లేదు. మార్కెట్ అంతా తిరిగిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, క్లాతింగ్ బిజినెస్ చేద్దామని ఫిక్స్ అయ్యా. టీషర్ట్లు, ప్యాంట్లు, మెన్స్ వేర్ అయితే కొంచెం రెగ్యులర్గా ఉంటుంది, మనం కొంచెం డిఫరెంట్గా వెళ్దాం. లేడీస్ డ్రెస్సెస్ అండ్ కుర్తీస్ అమ్మితే ఎలా ఉంటుంది? దీనికోసం డ్రెస్ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయని టకా అని నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఫోన్ చేసి చాలామందిని అడిగా. చాలా షాపులకు వెళ్ళి అడిగాను కూడా, చెల్లి దొబ్బే అన్నారు. సో ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. ఇంకా యూట్యూబ్లో ఉన్న హోల్సేల్లో ఉన్న నెంబర్స్ అన్నిటికీ మెసేజ్లు పెట్టేశా. వాళ్ళు కుప్పలు తెప్పలుగా మాకైతే ఇమేజెస్ పంపించేశారు. ఇందులో చూసుకొని ఏది సెలెక్ట్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ డ్రెస్సుల గురించా నాకు తెలియదు. అప్పుడే మెరుపు లాంటి ఐడియా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఫోన్ చేశా. అసలు డ్రెస్సెస్ అంటే ఏంటి, కుర్తీస్ అంటే ఏంటో ఒక చిన్నపాటి క్లాసే తీసుకున్నా. మొత్తానికి ఫిక్స్ అయిపోయా. ఒక బ్రాండెడ్ కుర్తీని హోల్సేల్లో కొందామని ఫిక్స్ అయిపోయా.